వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అన్న ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఇప్పుడు జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఓకే మ్యామ్. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని భారతదేశానికి చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన 101వ జయంతిని పురస్కరించుకుంటూ మా కార్యాలయంలో ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఈరోజు ఇలా మేము పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా సంతోషదాయకంగా ఉంది. ఒక మహిళగా నేను రెట్టింపు ఆనందంతో ఇలాంటి వ్యక్తుల జయంతుల్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఆత్మగౌరవంలో కూడా ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఒక మహోన్నత వ్యక్తి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యక్తిగా, వ్యక్తిత్వ పరంగా ఎందరికో స్ఫూర్తిదాయకులు. అలాగే నటనగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాముణ్ణి, కృష్ణుణ్ణి చూశారో లేదో తెలియదు కానీ నందమూరి తారక రాముడిగా మాత్రం ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక రాముడిగా, కృష్ణుడిగా నిలిచిపోయి ఉన్నారు. అలాగే నాయకుడు అనంటే పదవులతో, హోదాలతో పెత్తనం చేసేవాడు నాయకుడు కాదు, ప్రజల మధ్యలో ప్రథమ కార్మికుడుగా నిలిచేవాడు నాయకుడు అని చాటి చెప్పి ప్రజలే దేవుళ్ళు అని, సమాజమే దేవాలయము అని నిర్వచించిన మహోన్నత వ్యక్తి, ఎందరి మనసుల్లోనూ ఆరాధ్య దైవంగా ఈరోజు నిలిచిన ఒక ఆదర్శమూర్తి, మహనీయుడు తారక రామారావు గారు. అలాంటి వ్యక్తుల యొక్క పంచన నేను చేరి ఈరోజు ఆయన కార్యకర్తగా, ఆయన నీడన ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక గర్వంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి వ్యక్తి స్థాపించిన ఒక తెలుగుదేశం పార్టీ నుండి ఒక నాయకురాల్లాగా నేను ఈరోజు వచ్చి ప్రజల సేవ కోసం వస్తున్నందుకు గర్వంగాను, అటు ఎంతో ఆనందంగాను, అదృష్టంగాను కూడా భావిస్తూ రేపు రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ప్రజలకు ఇంకా చేరువుగా అన్నగారి స్ఫూర్తితో ప్రజల మనసుల్లో ఎప్పుడు ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈరోజు నాతో పాటు ఎందరో కార్యకర్తలు, నాయకులు, మా అభిమానులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.